షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి ఈ యొక్క దిన కృపావాక్యము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము చాలామందికి కంఠస్థంగా ఉంటుంది కదా. మరి శ్రేష్టమైన కీర్తనలలో దావీదు గారు రాసిన వాటిలో అతి శ్రేష్టమైన కీర్తన ఇది 23వ అధ్యాయము మొదటి వచనం. ఈ దిన కృపావాక్యం మనం చూసుకున్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి నిజముగా దావీదు గారు బాల్య దినముల నుంచే ఆయనను కాపరిగా పెట్టుకున్నాడు. ఆయనకు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి గొర్రెల కాపరి యొక్క మనస్సు ఏ రీతిగా ఉంటుందనేది ఆయన ప్రజలను ఏలడానికి కొరకు, ఇజ్రాయెల్ అనే ప్రజలను ఏలడానికి కొరకు పరలోకపు తండ్రి గొర్రెల దొడ్డిలో ఆయనకు ట్రైనింగ్ ఇప్పించాడు. గొర్రెల యొద్ద మరి తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఎలుగుబంటి నుంచి, సింహము నోట నుంచి కాపాడడానికి అలాంటి బలమునిచ్చాడు, అలాంటి ధైర్యమునిచ్చాడు, అలాంటి గుండె నిబ్బరమునిచ్చాడు ఆయనకు. ఎందుకనగా ఆ దావీదు గారు పరలోకపు తండ్రిని కాపరిగా పెట్టుకున్నాడు. బిడ్డలారా, మన కాపరి కూడా, మన ప్రధాన కాపరి కూడా యెహోవా మెస్సీయ, నేను గొర్రెలకు గొప్ప కాపరిని అంటాడు కదా. మరి నిజముగా ఆయన కాపరిగా కలిగి ఉన్నావా నీవు? ఆయన కాపరిగా కలిగి ఉంటే ఆయన అడుగుజాడలో నడవడమే కాదు, అలాంటి మనస్సు ఆ గొర్రెల దొడ్లో ఉన్న దావీదు గారికి ఉన్న మనస్సు, అయ్యా నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది, నీ దండము నాకు తోడుగా ఉంటుంది. సో నేను గాఢాంధకారం లోయల్లో వెళ్ళినా అనగా బిడ్డలారా, ఎన్ని శ్రమల గుండెలో వెళ్ళినా, ఎన్ని బాధల గుండా వెళ్ళినా, ఎన్ని వేదనల గుండా వెళ్ళినా ఆయన దుడ్డు కర్ర మనకు తోడుగా ఉంటుంది. మరి అనేక శ్రమల గుండా వెళ్ళాడు కదా దావీదు గారు. రాజు అవ్వడము ఊరికే అలా సింపుల్గా అవ్వలేదు. ఆయన అన్నదమ్ములు ఆయనను ద్వేషించారు. వారి పిల్లనిచ్చిన మామ సౌలు రాజు చంపాలని చూశాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా ఉండడానికి వరకు ఆయన అభిషేకించుకున్నాడు. కాబట్టి బిడ్డలారా, అనేకులను ఆ రీతిగా సేవకులుగా అవ్వడానికి కొరకు మరి వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. యాదృచ్ఛికంగా ఈరోజు గాజు రామారావు సేవకులతో కలిసి మన మందిరంలో, యెహోవా మెస్సీయ ప్రార్థన మందిరంలో సేవకుల కూటమి ఉన్నది. అందరితో కలిసి నడవాలి మనం బిడ్డలారా. అందరితో కలిసి మనం మంచి సహవాసం కలిగి ఉండాలి. సేవకులు అంటే మామూలు విషయం కాదు బిడ్డలారా. మరి యాదృచ్ఛికంగానూ తెలియకుండానూ కానీ నేను బాల్య దినంలో ఎందే మాది మంచి వ్యవసాయ కుటుంబం. మాకు చాలా ఆవులు, ఎద్దులు, మరి గేదెలు చాలా ఉండేవి. దాదాపు 33 నుంచి 40 వరకు ఉండేవి మాకు. సో నేను 6th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు సమ్మర్ హాలిడేస్లలో ఆ పశువులతో, మా కాపర్లతో కలిసి నేను వెళ్ళేవాడిని. అవి బాగా మంచిగా మేపేటట్టుగా చూసుకునే వాళ్ళం. అనగా గొర్రెల దొడ్డిలో మరి కాపర్లకు ఏ రీతిగా మనసు ఉంటుందో మరి యెహోవా మెస్సీయ అదే చెప్తున్నాడు బిడ్డలారా. అలాంటి దీన మనసు కలిగి ఉందాము, దీన మనసు అనే వస్త్రం ధరించుకుందాము, అనేకుల గురించి ప్రార్థన చేద్దాము, అనేకులు రక్షింపబడినట్లుగా మనం కూడా పాటుపడదాం. మీరు కూడా అనేకులకు స్వార్థ చాటడానికి మీరు కూడా సేవకులుగా, సేవకురాండ్రుగా మీ బిడ్డలను పంపించండి. మీరు వర్ధిల్లబడండి. పరమ తండ్రి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరుడైన దావీదు గారిని గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి రాజుగా మీరు ఇజ్రాయెల్ ప్రజలకు 40 సంవత్సరాలు రాజుగా ప్రతిష్ఠించుకున్నారు, వాడుకున్నారు. అట్టి కృప మాకు కూడా తోడుగా ఉంచి మీ రాజ్యంలో మేము రాజులముగా, యాజకులముగా చేరుకునే భాగ్యము ఇవ్వబోతున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.